కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఇది 8వ ఎపిసోడు. ఇది ఆఖరు ఎపిసోడు. ఇది మనం ఆత్మఫలములు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా విశ్వాసులకు కలిగే ఆత్మఫలములు, వాటిని గూర్చి నేర్చుకోబోతున్నాం. అవి 9 రకాలు. ఆత్మఫలాలు 9 రకాలు. వాటిని గూర్చి మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము 3వ నెలలో అడుగు పెట్టాం. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలను మీరు ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుని ఈ గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు. మీ బైబిల్ గ్రంథం నుంచి ప్రభువా, మేము పరిశుద్ధాత్మ దేవుని గురించి 8 ఎపిసోడ్లు నేర్చుకునే కృప దయచేశారు. వందనాలు చెల్లిస్తున్నాం. దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి. మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి మేము ఆత్మఫలములు ఫలించే వారిగా మమ్మల్ని చేయవలసిందని ఈ కడవకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం ప్రభా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలు దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, మీరే మహిమ ఘనత పొందమని, త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడే జనాంగంలో మేమందరం కూడా ఉండే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనను గురించి మనము అనేకమైన వివరాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నాం. ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు కలిగే ఆత్మ ఫలములు, వీటిని గురించి మనం ధ్యానించబోతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలాలన్నీ కూడా మన కొరకు వ్రాయబడ్డవి. వాటిని మనం నేర్చుకోబోతున్నాం. మనందరికీ తెలుసు ద్రాక్షవల్లి, ఆ ద్రాక్ష పాదు. ద్రాక్షాలు చాలా రుచికరంగా ఉంటవి. మనందరికీ తెలిసిన రీతిగా ద్రాక్షాలు కాసేవి ఆ తీగలకు, ఆ కొమ్మలకు కాస్తాయి. యేసుప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన సాదృశ్యంగా ఈ విషయాన్ని చెప్పారు. ఏమని? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఆ తీగలు ద్రాక్షవల్లితో అనగా ద్రాక్ష పాదు మొదలుతో అవి కనెక్ట్ అయి ఉంటేనే, అనుసంధానమై ఉంటేనే అవి ఫలిస్తాయి. ఒకవేళ ఆ తీగ తెగిపోయిందనుకోండి, ఆ కొమ్మను కోసేసామనుకోండి, ఆ తీగను కోసేసామనుకోండి, అది ఎండిపోతుంది. ఇక ఎన్నడూ కూడా ఫలించదు. ఎంతకాలం అయితే ఆ తీగలు, వాటినే మనం కొమ్మలు కూడా అనుకోవచ్చు, ఆ కొమ్మలు ఆ యొక్క ద్రాక్షవల్లితో, ద్రాక్షపాదుతో అవి కనెక్ట్ అయి ఉంటాయో, అనుసంధానమై ఉంటాయో, అప్పుడు చక్కగా అవి ఫలిస్తాయి. ఈ విషయాన్ని యేసుప్రభువు వారు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రస్తావించారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఫలించాలంటే ఏ ఫలాలు? ఆత్మ ఫలాలు. మనము క్రీస్తుతో అంటుగట్టబడి ఉండాలా, క్రీస్తుతో అనుసంధానమై ఉండాలా, క్రీస్తుతో కనెక్ట్ అయి ఉండాలా. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుకనే యేసుప్రభువు నమ్మిన విశ్వాసులుగా మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన మనము ఆత్మఫలాలు ఫలిస్తాము మన జీవితాల్లో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాం. మనము పరిశుద్ధాత్మలో మనం అనుదినం కూడా నడవాల. కనుక మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ఎలా పొందుతాం? ఆ విషయాలు కూడా నేర్చుకున్నాం. మన పాపాలు పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినట్లయితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని మనం నేర్చుకున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. కనుక ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసులుగా మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యము. కనుక యేసు ప్రభువు వారు ఎంతో ఖచ్చితంగా చెప్పారు నికోదేము, ఒక వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలా, లేకపోయినట్లయితే ఆ వ్యక్తి పరలోక రాజ్యము, దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు అని ప్రభువు చెప్పారు. ఈ విషయాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తున్నాం.
కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం విశ్వాసులుగా చేయవలసింది ఏమిటంటే యేసుప్రభు నమ్ముకొని పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాలా. అది నీటిలో జన్మించడం, ముంచడం బాప్తీసం. రెండవదిగా మనం ఎప్పుడైతే పాపక్షమాపణ నిమిత్తం మారు మనసుతో బాప్తీసం పొందుతామో యేసు నామం పేరిట నీటిలో, అనగా నీటిలో ముంచడం బాప్తీసం పొందుతామో, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము ఆటోమేటిక్గా మనకి అనుగ్రహించబడుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆత్మఫలాలు నేను వివరించక ముందు మనకి గలతీలకు రాసిన పత్రికలో శరీర క్రియలు, వాటిని గురించి కూడా కొంచెం మనం ధ్యానం చేద్దాం. ఎవరైతే శారీరక క్రియలనే కొనసాగిస్తున్నారో వారు ఖచ్చితంగా పరలోక రాజ్యము చేరరు అని దేవుని వాక్యం ఎంతో విపులంగా చెప్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ శారీరక క్రియలలోనే కొనసాగినట్లయితే, మనలో ఆత్మఫలాలు లేకపోయినట్లయితే ఈ రెండు కూడా కలిసి ఉండవు. అయితే శారీరక క్రియలు లేకపోతే శారీరక ఫలాలు లేకపోయినట్లయితే ఆత్మఫలాలు. ఆత్మఫలాలు ఉంటే పరలోకం రాజ్యం వెళ్తాం. శారీరక క్రియల్లోనే కొనసాగినట్లయితే మన జీవిత కాలంలో అటువంటి వారు నరకాగ్నిలో నాశనం అయిపోతారు. అగ్నిగుండం అంటున్నాం, దాన్ని నరకాగ్ని అంటున్నాం. దానిలో వారు గతించిపోతారు. ఒక్కసారి ఆ శారీరక క్రియలు, వాటి వివరాలు కూడా మనం కొద్దిగా గమనిద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాల్లో ఇవి చెప్పబడినవి. ఏమిటవి? శారీరక క్రియలు లేకపోతే శారీరక ఫలాలు. మొదటిది వ్యభిచారం, రెండవది జారత్వం. జారత్వం అంటే వివాహానికి ముందు ఎవరైనా సరే లైంగిక క్రియలలో పాల్గొన్నట్లయితే దాన్ని జారత్వం అని తర్జుమా చేశారు మన భాషలో. ఇంగ్లీష్లో ఫొర్నికేషన్ అంటున్నారు. అదేవిధంగా మూడవది విగ్రహారాధన, నాలుగవది చేతబడులు, అనగా మంత్రతంత్రాలు చేయించి వాటిల్లో పాల్గొనుట, ఆ యొక్క చేతబడులు అనగా సాతాను క్రియ, అది ఇతరుల్ని అసహించుకొనుట. తర్వాత క్రోధము, కక్ష, అసూయ మరియు హత్యలు చేయటం, త్రాగుబోతుతనం, ఇవన్నీ కూడా శారీరక క్రియలని చెప్పబడ్డవి వాక్యంలో. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాల్లో. అటువంటి క్రియలు చేసేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు, పరలోక రాజ్యంలో ప్రవేశించరని విపులంగా చెప్పబడ్డది గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో. ఈ విధమైన శారీరక క్రియలలోనే వారు కొనసాగినట్లయితే వారు పరలోక రాజ్యానికి పాత్రులు కారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థనాపూర్వకంగా ఒక్కసారి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాల్ని చూచి దానిలో మన జీవితాల్లో ఏదైనా సరే ఆ శారీరక క్రియ ఉన్నట్లయితే పశ్చాత్తాపపడి దేవుణ్ణి క్షమాపణ అడిగి ఆ యొక్క శారీరక క్రియ నుంచి మనం బయటికి రావాలి. కారణం మనం కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనం ఊహించిన దానికంటే ప్రభు రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నది. కనుక మనలో ఏ శారీరక క్రియ ఒకటున్నా, కొన్నున్నా, అన్నీ ఉన్నా పరలోక రాజ్యానికి మనం పాత్రులము కాము. వారు నరకాగ్నికి ఆహుతైపోతారు అని మనం చూస్తున్నాం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎవరైనా సరే దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా మనకు ఆత్మఫలాలు ఉండాలి మన జీవితంలో. అయితే ఉదాహరణకు సుమా నేను వీటిని కొన్ని ఫలాలతో, ఇంగ్లీష్లో ఫ్రూట్స్ అంటున్నాం కదా, వాటితో నేను పోలుస్తున్నాను. మనందరికి తెలిసిన రీతిగా యాపిల్ ఎంత చూడటానికి చక్కగా ఉంటుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మొదటగా ఉండవలసిన ఆత్మఫలం ఏమిటంటే ప్రేమ. ఈ పాపలోకంలో జీవిస్తున్న మనకి ఆ ప్రేమ అనేది సాతాను చాలా మోసకరంగా ఆ ప్రేమను మలిచేశాడు. అయితే దేవుని యొక్క ప్రేమ ఇది లోకస్తుల్లో ఉండే భార్య భర్తల మధ్యన, ప్రేమికుల మధ్య, కుటుంబాల మధ్య ఉండే ప్రేమ కాదు సుమా. దేవునిలో ఉండే ప్రేమ, దేవుని ప్రేమ. దీన్నే గ్రీకు భాషలో క్రొత్త నిబంధనలో అగాపే అన్నారు. అగాపే అనగా ఆ ప్రేమ ఎటువంటి స్వార్థం లేకుండా, దేనిని కూడా ఆశించకుండా దేవుడు ఈ ప్రేమను మన పట్ల చూపిస్తున్నారు. దేవుడు తన ప్రేమను చూపించి ఈ లోకానికి మన కొరకు ఆయన వచ్చి మన కొరకు శిలువ మీద మరణించారు. ఎంత ప్రేమ చూడండి. దాని ద్వారా ఆయన తిరిగి ఏది కూడా ఆశించట్లేదు. నేను ఈ ప్రేమను చూపించినట్లయితే వారు కానుకలు ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు,
నా యొక్క సన్నిధికి కొన్ని బహుమతులు తెస్తారు. దేవుడు ఏది కూడా మన వద్ద నుంచి ఆశించటం లేదు. ఏది కూడా ఆశించకుండా చూపే ప్రేమ అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనకు కూడా అలాంటి ప్రేమ మనలో ఉండాలా. అటువంటి ప్రేమను మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన తోటి వారికి, మన సమాజంలో ఉన్న వారందరికీ కూడా ఆ ప్రేమను మనం చూపించాలా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభువారు ఈ విధంగా బోధించారు. మీ శత్రువులను మీరు ప్రేమించండి, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి అని ప్రభువారు చెప్పారు. ప్రియ సోదరి సోదరులారా, మన తోటి వారిని, మన స్నేహితుల్ని, మన బంధువుల్ని మనం ప్రేమిస్తాం, అది సహజం. కానీ శత్రువులు మనం ప్రేమించగలమా? యేసు ప్రభువు అన్నారు, మీ శత్రువులను మీరు ప్రేమించండి అన్నారు. వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోతూ అంత వేదనలో ఉండి కూడా చూడండి ఏ రీతిగా యేసు ప్రభు వారు ప్రార్థించారు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని ఆయన శత్రువుల కొరకు, ఆయన సిలువేసిన వారి కొరకు, ఆయన మీద రకరకాల అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వారి కొరకు, ఆయన ఎంతో హింసించి దూషించిన వారి కొరకు ఈ రీతిగా ప్రార్థించారు. తండ్రి వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు, వారిని క్షమించండి అని ప్రార్థించారు. ఎంత గొప్ప ప్రేమ! ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు కుమారులుగా, కుమార్తెలుగా మనకి కూడా అటువంటి ప్రేమ మనలో ఉండాలా. అయితే ప్రియ సోదరి సోదరుడా, నీవు అటువంటి ప్రేమను కలిగి ఉన్నావా? ఆ విధంగా మనం మన శత్రువుల కొరకు వారు రక్షించబడాలి, వారు దీవించబడాలని అని ప్రార్థిస్తున్నామా? అటువంటి ప్రేమ మనలో ఉండాలా. రెండవ ఆత్మ ఫలము, దాన్ని నేను మామిడి పండుతో పోలుస్తున్నాను. నేను పోలుస్తున్నాను సుమా. అయితే ఎప్పుడైనా చక్కని పండిన ఆ మామిడి పండుని చూచినట్లయితే, దాన్ని మనం చేతితో పట్టుకున్నట్లయితే, దాన్ని వాసన చూసినట్లయితే, ఉదాహరణకు ఆ బంగినపల్లి మామిడి పండు, దాన్ని చూస్తేనే ఎంత సంతోషం వస్తుంది, దాన్ని వాసన చూస్తే ఇంకా సంతోషం, దాన్ని తిన్నట్లయితే ఇంకా సంతోషం వచ్చేస్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, రెండవ ఆత్మఫలము ప్రభు మన కొరకు చెప్పింది ఏమిటంటే, సంతోషం మనకు కావాలి. మనలో సంతోషం ఉండాలి దేవుని బిడ్డలుగా. కారణం మనం యేసు ప్రభు కుమారులము, కుమార్తెలము. మనకు నిత్యజీవం ఉన్నది. ఈ లోకంలో అనేకమైన లోటులు మనకున్నప్పటికీ, అనేకమైన సవాళ్ళు ఉన్నప్పటికీ మనము ఎప్పుడు విచారంగా ఉండేవారుగా కాదు, సంతోషము మనలో ఉండాల అన్నది దేవుని యొక్క కోరిక. కనుకనే సంతోషం అనేది రెండవ ఆత్మఫలము, సంతోషం. మన జీవితంలో సంతోషం ఉండాలి. కారణం మనం రక్షించబడ్డాం, మనకు నిత్యజీవం ఉన్నది. ప్రభు త్వరలో వస్తున్నారు, పరలోకం తీసుకువెళ్తారు. ఈ లోకంలో ఉన్న సవాళ్ళన్నీ కూడా కొంతకాలమే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు జైల్లో ఉండి కూడా ఏమని రాశారు? ఎల్లప్పుడూ మీరు ఆనందించండి, ప్రతి విషయంలో ఆనందించండి. అనేకమైన సవాళ్ళు ఉన్నప్పుడు కూడా, జైల్లో కూడా ఆయన అంటున్నారు మీరు ఆనందించండి. ఇంగ్లీష్లో రిజాయిస్, ఐ సే ఆల్వేస్ యు రిజాయిస్. ఎంత గొప్ప ఆదరణ చూడండి. కనుక ప్రియ సోదరి సోదరులారా, అనేక సందర్భాలు విశ్వాసులు కూడా ఎంతో విచారంగా ఉంటున్నారు. దేనివలన? వారికి ఉన్న వాటితో వారు తృప్తి చెందటం లేదు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చాలట్లేదు నాకు అన్నట్లుగా మనం ఉన్నదానితో తృప్తి చెందటం లేదు. కనుకనే ఎంతో విచారం వచ్చేస్తుంది మనకి. ఉన్నదానితో సంతోషించట్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఆఖరి భాగాన్ని గమనించినట్లయితే, మీరు ఉన్నదానితో తృప్తి చెందండి. కాను అనేక మందితో మనం పోల్చుకున్నట్లయితే మనకంటే లేనివారు, మనకంటే అనేక సవాళ్ళు ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. మనం దేవుని స్తుతించాలి. నేను అనేక మంది కంటే మిన్నగా ఉంటున్నాను, అనేక మంది కంటే నేను ఉన్నవాడిగా ఉంటున్నాను అని దేవుని స్తుతించాల. కనుక సంతోషం అనేది ఎప్పుడైతే మనలో ఆ తృప్తి ఉంటుందో, ఆధ్యాత్మిక శారీరక తృప్తి, మనకున్న వాటితోనే తృప్తి పడేలాగా, అప్పుడు మనకు సంతోషం ఉంటుంది. మూడవ ఆత్మఫలం, దాన్ని నేను ఆ యొక్క ఒలీవ చెట్టు, ఒలీవ పండుతో పోలుస్తున్నాను. కారణం అనేక సందర్భాల్లో ఈ లోకంలో ఎప్పుడైనా శాంతి సందేశం ఇవ్వాలంటే ఆ ఒలీవ ఆకులు, ఒలీవ పండ్లను చూపిస్తున్నారు, ఉపయోగిస్తున్నారు. మూడవ ఆత్మఫలం ఆ యొక్క సమాధానం. దీన్ని శాంతి సమాధానాలు అంటున్నాం మనం. కనుక ప్రియ సోదరి సోదరులారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు సమాధానకర్త, సమాధానానికి ఆయన రాజు. ప్రియ సోదరి సోదరులారా, ఇంగ్లీష్లో ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఉన్నది. యేసు ప్రభు వారు సమాధానానికి, శాంతి సమాధానానికి ఆయనే మూలాధారం, ఆయనే రాజు. కనుక యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఆయన భరోసా ఇచ్చారు.
ఆ విషయాన్ని మనం యోహాను సువార్త 14:27 మనం గమనించినట్లయితే, నేను నా శాంతి సమాధానాల్ని మీకు ఇచ్చి వెళ్తున్నాను. కనుక యేసుప్రభు కుమారులుగా కుమార్తెలుగా మనకు దేవుడిచ్చినది ఆ శాంతి సమాధానాలు. కనుక 3వ ఆత్మఫలం ఏమిటంటే ఆ శాంతి సమాధానం కలిగి ఉండాల. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగంలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో, మనం ఉండే ఆ ప్రాంతంలో మనం సమాధానకర్తలుగా ఉంటున్నామా? లేకపోయినట్లయితే ఆ శాంతి సమాధానానికి విఘాతం కలిగించేవారులాగా, ఆ శాంతి సమాధానం లేకుండా అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టేవారుగా ఉంటున్నామా? మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. అనేక సంఘాల్లో విశ్వాసులే ఆరాధనకు వస్తున్నారు, కానీ ఆ సంఘాల్లో చిచ్చు పెడుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా మనకు అది తగదు. మనం సమాధానకర్తలుగా ఉండాలి. కారణం యేసుప్రభు కుమారులుగా కుమార్తెగా మనం సమాధానకర్తలుగా మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో జీవించాలి. అప్పుడు మనం దేవుని కుమారులను పడతాం, దేవుని కుమార్తెలను పడతాం. ప్రియ సోదరి సోదరులారా, 4వ ఆత్మఫలం, దాన్ని నేను పనసపండుతో పోలుస్తున్నాను. ఇది నేను ఊహిస్తున్నది పనసపండు. పనసపండు చాలా చక్కని వాసన వస్తుంది, అయితే చక్కని రుచి కూడా ఉంటుంది. అయితే ఆ పనసపండుని తినాలంటే చాలా ఓపిక కావాలా, దీర్ఘశాంతం కావాలా. కారణం దాన్ని కొయ్యటానికి మరలా అది చాలా టైం పడుతుంది. కనుక మన జీవితాల్లో 4వ ఆత్మఫలం ఏమిటంటే దీర్ఘశాంతము. దీర్ఘశాంతము, ఇంగ్లీష్లో లాంగ్ సఫరింగ్ అన్నారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎంతో దీర్ఘశాంతంతో ఉన్నారు. మనం ఎవరు కూడా నశించిపోకూడదని ఆయన 2వ రాకడ కాస్త ఆలస్యం చేస్తున్నారు. దాని ద్వారా ఈ రక్షణ సువార్త మన అందరికీ అందాలని, మనం ఆధ్యాత్మికంగా 2వ రాకడకు సిద్ధపడాలని ఆయన దీర్ఘశాంతంతో వేచి ఉన్నారు. ఈ లోకంలో ఉన్న విశ్వాసులమైన మనం ఒక్కరు కూడా నశించిపోకూడదు అన్నది ఆయన యొక్క ఆలోచన. అయితే చాలా విచారం ఏమిటంటే, కొంతమందికి కోపం ముక్కు మీదే ఉంటుంది. మన యొక్క భాషలో వారిని ముక్కోపి అంటున్నాం. మనం చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది, ప్రతి విషయానికి కూడా వారికి కోపం వచ్చేస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసులుగా మనం కూడా ఆ విధంగా కోపిస్తున్నామా? చాలా విచారం ఏమిటంటే, కొంతమంది వాక్య పరిచర్య చేసేవారు కూడా, దేవుని సేవకులు కూడా, వారికి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది ప్రతి విషయంలో. మనలో అనేక మందికి తెలిసిన పద్యం, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబావు. అంటే మనకి మన యొక్క శత్రువు మన కోపమే. మనం కోపంగా లేకపోయినట్లయితే, కోపపడకుండా శాంతంగా ఉన్నట్లయితే, సమాధానంతో ఉన్నట్లయితే అది ఎంతో దేవునికి మహిమ, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం గుర్తింపబడతాం. 5వ ఆత్మఫలము, 5వ ఆత్మఫలం, దీన్ని దయాళత్వం అంటున్నారు, లేదా కనికరం చూపించుట. ఇంగ్లీష్లో జెంటిల్నెస్ అన్నారు. మనము కనికరం చూపించాలా? అయితే ప్రియ సోదరి సోదరులారా, దీన్ని నేను దానిమ్మ పండుతో పోలిస్తున్నాను. ఖచ్చితంగా మనకి దయాళత్వం, ఆ కనికరం ఇతరుల పట్ల చూపించాలా. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 1:27 అస్సలైన శిస్సులైన ఆ యొక్క మతం ఏమిటంటే, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాల్ని, అనాథల్ని దర్శించి వారిని ఆదుకొనాల. ఆ విధంగా మనం చేసినట్లయితే, ఎవరైతే నిస్సహాయులుగా ఉన్నారో వారికి మనము సహాయం చేయగలిగినట్లయితే, వారిని ఆదరించగలిగినట్లయితే, చాలా సందర్భాలు మనం అనుకుంటున్నాం, నేనే పేదవాడిని, నేను ఏ రీతిగా వారికి సహకరించగలను. అనేక సందర్భాల్లో మనం చేసే సహాయం కంటే మనం మాట్లాడే ఒక మంచి మాట, వారిని ఎంకరేజ్ చేస్తూ, వారిని ప్రోత్సహించే కొన్ని మంచి మాటలు వారికి ఎంతో సహాయంగా, కొండంత బలంగా ఉంటాయి. ఆ మంచి మాటలు, ఆ యొక్క ప్రోత్సహించే మాటలు, డబ్బు సరుకులే కాదు, మన మాటలు కూడా ఎంతో ఉపకరిస్తాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 5వ ఆత్మఫలం దయాళత్వం, ఇతరులకు మనం దయ చూపించడం అన్నది చాలా ప్రాముఖ్యం. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ సమాజంలో, నీ ఉంటున్న ఆ ప్రాంతంలో వారికి ఆ దయను చూపిస్తున్నావా? దయాళత్వం కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలుగా ఈ ఆత్మఫలం చాలా ప్రాముఖ్యం. ఈ కడవరకాల చివరి దినాల్లో ఒకరినొకరు పట్టించుకోవటం లేదు. వారు విశ్వాసులైనా, వారు ఆరాధనకు వచ్చేవారైనా, మన పని మనం చూసుకుంటున్నాం, చాలా హడావుడిగా ఉంటుంది, చాలా బిజీగా ఉంటున్నాం. ఇక తక్కిన వారు
ఎటువంటి పరిస్థితిలో ఉన్న వారికి అనారోగ్యం ఉన్న వారికి యాక్సిడెంట్ అయినా మనం వారికి ఏ రీతిగా కూడా సహకరించటం లేదు. చాలా సందర్భాల్లో వారు దర్శించడానికి కూడా వెళ్ళలేకపోతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా మనము ఇతరులకు దయ చూపించే వారుగా ఉండాలి. 6వ ఆత్మఫలం ఇది మంచితనము. దీన్ని అరటి పండుతో నేను పోలిస్తున్నాను. మనందరికీ కూడా మనం ఎక్కడున్నప్పటికీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ఆ యొక్క ఫలం అరటి పండు. అలాగే అందరికీ కూడా అవసరమైనది, అందరికి కూడా అందుబాటులో ఉండేది ఆ మంచితనం. ఒకటి విశ్వాసంలోనే కాదు, అన్యుల్లో కూడా ఈ మంచితనం అన్నది మనం ఎంతగానో చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. ప్రియ సోదరి సోదరుడా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, క్రీస్తు కుమారులుగా, కుమార్తెలుగా ఆ మంచితనము మనలో ఉన్నదా? ఆ మంచితనాన్ని మనం ప్రదర్శించినట్లయితే ఆ మంచితనం ద్వారా మనము సేవిస్తున్న, మనం పూజిస్తున్న ఆ దేవుణ్ణి మన చుట్టూ ఉన్న అన్యజనులు కూడా వారు గుర్తించే అవకాశం వస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే 100వ కీర్తన 100వ కీర్తన 5వ వచనంలో దేవుడు మంచివాడు, ఆయన యొక్క ప్రేమ నిరంతరము కూడా నిలిచి ఉంటుందని చెప్పబడ్డది. అదే రీతిగా 34వ కీర్తన 8వ వచనం, 34వ కీర్తన 8వ వచనంలో దేవుడు మంచివాడు, ఆయనను మీరు రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చూచి తెలుసుకొనుడి. ఏదైనా ఒక పండు తీయగా ఉన్నదా పుల్లగా ఉన్నదా అని తెలుసుకోవాలంటే చూస్తే దానిని మనం చెప్పలేం, దాన్ని రుచి చూడాలా. అదే రీతిగా దేవుడు మంచివాడు, నాకు మంచి చేస్తాడని ఆయనను రుచి చూడాలా. అంటే ఆయనతో మనం సత్సంబంధం కలిగి ఉన్నట్లయితే దేవునిలోని మంచితనం మనకు తెలుస్తుంది. ఆయన ప్రతిదినం కూడా విశ్వాసులకు అవిశ్వాసులకు కూడా ఆయన వెలిగిస్తున్నారు, అవసరమైనప్పుడు వర్షం ఇస్తున్నారు, మనకు ఆరోగ్యం ఇస్తున్నారు, ఆయుష్ని ఇస్తున్నారు. దేవుడు ఎంతో మంచివాడు. అటువంటి లక్షణం దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనకు కూడా ఆ మంచితనం ఉండాలి మన జీవితాల్లో. కీర్తన 145, 145వ కీర్తన 9వ వచనం గమనించినట్లయితే దేవుడు మంచివాడు, అందరికీ మంచి చేసేవాడు దేవుడు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు అందరూ కూడా విశ్వాసులైనా అవిశ్వాసులైనా సరే అందరికీ కూడా ఆయన మంచి చేస్తున్నారు, మేలు చేస్తున్నారు. అయితే ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన నమ్ముకున్న వారుగా ఇంకా ఎన్నో మంచి కార్యాలు మన కొరకు ఆయన దాచి ఉంచారు. వాటిని మనం పొంది ఆయనకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో అటువంటి మంచి మనం ప్రదర్శిస్తూ మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన అనుదిన జీవితంలో కూడా ఆ మంచిని చూపించాలా. వారంలో ఒక్కరోజు ఆరాధన దినాన్నే కాదు, లేకపోతే సంవత్సరానికి ఒక్కసారి ఆ పండగ దినాన్నే కాదు, మనం చూపించే మంచి ప్రతిదినం కూడా మన యొక్క మాటల్లో, మన ప్రవర్తనలో, మన యొక్క జీవితంలో ఆ మంచిని ఇతరులకు చూపించేవారుగా మనం జీవించాలా. 7వ ఆత్మఫలం, దాన్ని నారింజ పండుతో నేను పోలిస్తున్నాను. విశ్వాసము. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనేది దేవుడు మనకిస్తున్న ఆత్మఫలం, పరిశుద్ధాత్మని ద్వారా మనం పొందుతున్న ఒక ఫలం విశ్వాసము. కనుక అనేక సందర్భాల్లో నాకు ఆత్మఫలాలు నా జీవితంలో ఏమీ లేవండి అనేవారు చాలామంది ఉంటున్నారు, విశ్వాసులు కూడా. అయితే మనలో ప్రతి వారిలో కూడా విశ్వాసం ఉన్నది. విశ్వాసం ఎంతో ప్రాముఖ్యం కనుక ఆత్మఫలాల్లో ఒక ఫలం విశ్వాసం అని ఆ విశ్వాసాన్ని కూడా ఆత్మఫలాల్లో చేర్చారు. దానితో పాటు గత కార్యక్రమంలో మనం ఆత్మవరములు, అవి కూడా 9. ఆ ఆత్మవరాల్లో ఒక వరము విశ్వాసం. చూచారా, ఆత్మవరాల్లో కూడా విశ్వాసం చెప్పబడ్డది, ఆత్మఫలాల్లో కూడా విశ్వాసం చెప్పబడ్డది. కారణం ఇది చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలగుట అసాధ్యం. అనగా దేవునికి ఇష్టలుగా మనం జీవించాలంటే, దేవునికి మనము అంగీకారమైన వారిగా జీవించాలంటే మనకు కావలసినది విశ్వాసం. అదే రీతిగా విశ్వాసం ద్వారా మనం రక్షించబడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8వ వచనంలో విశ్వాసం ద్వారా ఆయన కృప ద్వారా రక్షించబడతాం. రక్షణ అనేది యేసు ప్రభు కృప వల్ల మనకు వస్తుంది ఉచితంగా. అయితే దానిని, ఆ ఉచితమైన రక్షణను మనం విశ్వాసం అనే పాత్ర ద్వారా అంగీకరించాలా, విశ్వాసం ద్వారా అంగీకరించాలా. అప్పుడు దాని ద్వారా మనం దీవించబడతాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విశ్వాసం అనే ఆత్మఫలం మీలో ఉన్నదా? మనం దేవుని పూర్తిగా నమ్మాలా. నోవాహు దేవుడు చెప్పిన వెంటనే నమ్మాడు. అప్పుడు ఆయన విశ్వాసంతో ఓడని కట్టాడు, తన యొక్క కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అదే రీతిగా అబ్రహాము గారిని కూడా ప్రభు పిలిచినప్పుడు ఆయన యొక్క గ్రామాన్ని విడిచిపెట్టేసి ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు దేవుడు. వెంటనే ఆయన కుటుంబంతో వెళ్ళిపోయాడు.
కారణం దేవుని యొక్క మాట మీద ఉన్న విశ్వాసం. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ప్రభు రెండవ రాకడ త్వరలో వస్తుంది, ఆయన రాజ్యంలో చేరతాం. కనుక మనకు విశ్వాసం కావాలి. 8వ ఆత్మఫలం, దాన్ని బొప్పాయి పండు, కొన్ని ప్రాంతాలు బొబ్బాస్ పండు అంటున్నారు, దాంతో నేను పోలిస్తున్నాను. అయితే 8వ ఆత్మఫలం ఏమిటంటే సాత్వికము. ఇంగ్లీష్లో మీక్నెస్ అంటారు, సాత్వికము. ప్రియ సోదరి సోదరులారా, మనం సాత్వికము కలిగి ఉండాలా. అంటే సాత్వికం అంటే ఎంతో నమ్రత కలిగి ఉండాలా. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో కొండ మీద ప్రసంగంలో ఆ యొక్క ధన్యతలు చెబుతూ ప్రభువారు అన్నారు, సాత్వికము గలవారు ధన్యులు, వారు భూలోకాన్నే స్వతంత్రించుకోగలరు. మనం సాత్వికంగా జీవించినట్లయితే అప్పుడు అందరితో కూడా మనం సత్సంబంధాలు కలిగి ఉండగలం. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీలో ఆ సాత్వికం ఉన్నదా, ఆ తగ్గింపు జీవితం ఉన్నదా? మోషే గారు ఎంతో సాత్వికుడు, ఆయనలో ఎంతో తగ్గింపు జీవితం ఉన్నది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ యొక్క సాత్వికాన్ని మనం కలిగి ఉండాలా. ప్రియ సోదరి సోదరులారా, చివరగా 9వ ఆత్మఫలం, దాన్ని నేను జామ పండుతో పోలుస్తున్నాను. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆఖరిగా 9వ ఆత్మఫలం ఏమిటంటే ఆశా నిగ్రహము. ఇంగ్లీష్లో టెంపరెన్స్ అన్నారు, లేకపోతే మితము అంటున్నారు. అనగా ప్రతి విషయంలో కూడా ఆశా నిగ్రహత కలిగి ఉండాలి. అనగా మన యొక్క జీవితాన్ని మన యొక్క కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే సాతాను అనేకమైన శోధనలు తెస్తున్నాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము. తినే విషయంలో, త్రాగే విషయంలో, ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలా. దేవునికి మహిమకరమైనవే తినాలా, దేవుడు ఒప్పుకొనేవే తినాలి. దేవుడికి ఇష్టం కానివి ఏది తినకూడదు, దేవునికి ఇష్టం కానివి త్రాగకూడదు. ఈ విషయాలు మనం లేవికాండం 11వ అధ్యాయంలో చదివినట్లయితే ఏమి మనం భుజించవచ్చు, ఏమి భుజించకూడదు, ఏమి త్రాగవచ్చు, ఏమి త్రాగకూడదు, ఈ విషయాలన్నీ కూడా చెప్పబడ్డవి. కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో మీరు తిననను త్రాగినను ఏది చేసినను ఆయన మహిమ కొరకు చేయుడి అని చెప్పబడ్డది. 2 పేతురు 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా మీరు ఆశా నిగ్రహము కలిగి ఉండండి, టెంపరెన్స్ అంటున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తి మనలో ఉన్నట్లయితే ఈ 9 ఆత్మఫలాలు కూడా అవి వాటికవే ఫలిస్తాయి. ఆ ఆత్మఫలాలు మన జీవితంలో మనం చూడొచ్చు. అలాగే ఎవరైతే జీవిస్తారో యేసుప్రభు రెండవ రాకడ మనం ఊహించిన దానికంటే త్వరలో వస్తుంది. ఆ రెండవ రాకడలో ఒకవేళ ఈ ఆత్మఫలాలు కలిగి వారు మరణించినట్లయితే వారిని దేవదూతలు వచ్చి ఆ మరణించిన వారిని మహిమ శరీరాలతో లేపుతారు. ఎవరైతే ఆత్మఫలాలు కలిగి రెండవ రాకడ దినానికి ఇంకా జీవించి ఉంటారో వారు కనురెప్పపాట్లో మహిమ శరీరం వచ్చేస్తుంది. వారందరినీ కలిసి, అనగా లేపబడిన భక్తులు, మహిమ శరీరంతో లేపబడిన భక్తులు, బ్రతుకున్న విశ్వాసులు, మహిమ శరీరం వస్తుంది. వారందరినీ కలిసి దేవదూతలు ఆ మధ్యాకాశంలో యేసు ప్రభుని కలుసుకోవటానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి పరలోకం తీసుకెళ్తారు. రెండవ రాకడ ఎంత గొప్ప ధన్యత చూడండి. ప్రియ సోదరి సోదరుడా, నీవు నీ కుటుంబం కూడా పరలోకం చేరాలా, ఆ నిత్యరాజ్యంలో నేను కలకాలం ఉండాలా అని ఆశించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొంది ఆత్మఫలాలు ఫలించి ఆయనకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిద్దాం. అది నీ నిర్ణయం అనేట్లయితే నాతో ఏకీభించండి, ప్రార్థించి ఈ యొక్క ఆఖరి ఎపిసోడ్ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆఖరి ఎపిసోడ్ని నేను ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గత 8 ఎపిసోడ్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథం నుంచి అనేకమైన విషయాలు నేర్చుకున్నాం ప్రభా. మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మేము పొంది ఆత్మఫలాలు ఫలిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించి మీరు త్వరలో వస్తున్నారు. మీ రెండవ రాకడలో మేమందరం ఎత్తబడే జనాంగంలో ఉండి యుగ యుగాలు మీ రాజ్యంలో సంతోషించే ఆ కృపను ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తికి అనుగ్రహించమని, ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, వచ్చే కార్యక్రమంలో మరి యొక్క క్రొత్త అంశంతో కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించండి, వివరాలు మీకు అందిస్తాం. ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకోండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో మరొక క్రొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రభు కృప మనతో ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.